ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మార్చి 16 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ద్వితీయోపదేశకాండం 28, 29 అధ్యాయములు, సాయంత్రం మార్కు సువార్త 14వ అధ్యాయము 54 నుండి 72 వరకు. ప్రభునందు నా యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారు కదూ? ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా బాగున్నారా? ప్రభు మనకి క్షేమమునిచ్చువాడు. మన గురించినటువంటి ప్రతి విధమైన బాధ్యత మన ప్రభువారిదే. దిగులు చెందవద్దు. ప్రతి విషయంలో ఆయన మనకి సహాయం చేసే సహాయకుడే ఉన్నాడు. ఆయన మిమ్మలను తలంచుకొనుచున్నాడు. మిమ్మలను ఎన్నటికీ ఆయన మరిచిపోడు. మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టాడు. దేవుని వాక్యాన్ని బట్టి, ఆయన యొక్క వాగ్దానమును బట్టి మీరు ధైర్యంగా ఉండండి, నిశ్చింతగా ఉండండి. దేవుని కంచె దాటి ఏది కూడా మీ దగ్గరికి రానే రాదు. ప్రభు అనుమతి లేకుండా ఏ కీడు సంభవించదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఈ ఉదయకాలంలో చదువుకుందాం. 34వ కీర్తన 19వ వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. దేవుని వాగ్దానం ఈ ఉదయకాలం మీ యొద్దకు వస్తూ ఉంది. ప్రభువారు నన్ను నమ్మినటువంటి వాళ్ళకి ఏ కీడు రాదు, ఎటువంటి ఆపద రాదు, ఎటువంటి శ్రమలు సంభవించవు అని చెప్పలేదు. పైగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, లోకములో మీకు శ్రమ కలుగును, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను అని పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో నీతిమంతునికి ఆపదలు రానే రావు అని లేదు, కానీ నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. అయితే అంతటితో ఆ వాక్యం ముగించబడిందా? లేదు. వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఇది నిరీక్షణతో కూడిన మాట. ఒకవేళ మీరు ఎన్నో శ్రమల గుండా వెళుతుండొచ్చు, అనేకమైనటువంటి ఆపదలు మీకు సంభవించవచ్చు, పరిస్థితులన్నీ కూడా విజయ ధ్వజం ఎత్తుతూ ఇదిగో మీ మీద దాడి చేస్తుండొచ్చు. ఇక మీకు భవిష్యత్తు లేదు, ఇక నీ పని అయిపోయింది, ఇక ఏమాత్రం కూడా నువ్వు పనికిరావు, నీవు మరణించటమే ఖాయం, ఇక ఏమాత్రం కూడా నీకు ఆశ అనేది లేదు అని నీ చుట్టూరా ఉన్నటువంటి పరిస్థితులు నిన్ను భయాభ్రాంతులకు గురి చేస్తుండొచ్చు. వాటి పని అవి చేస్తాయి. కానీ దేవుని యొక్క మాట నీతో ఏమి చెబుతుంది? వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. అవును, ఈ ఆపదలలో నుండి, ఈ కష్టాలలో నుండి, ఈ శ్రమలలో నుండి, ఈ ఇరుకులలో నుండి, ఈ ఇబ్బందులలో నుండి ఆయన నిన్ను అద్భుతంగా తప్పించబోతున్నాడు. ఆయన నిన్ను విడిపించబోతున్నాడు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా నువ్వు చేయాల్సింది నమ్మకముగా ఉండడమే. మరణము వరకు నీవు నమ్మకముగా ఉంటే ఆయన ప్రతి విధమైన ఆపదలో నుండి, కలగబోవు శ్రమలలో నుండి నిన్ను కాపాడి నిన్ను తప్పిస్తాడు, నిన్ను ఆయన విడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, నిశ్చింతగా ఉండి ప్రభు వాగ్దానాన్ని పట్టుకొని మీరు ఆయనకి విధేయులు అవ్వండి. ఆయన చెప్పినట్లు మీరు జరిగించండి. ఏమాత్రమును వెనుదిరక్కండి. ఈ శ్రమలన్నీ ఎల్లప్పుడూ నీతో ఉండేవి కావు. నీ పాదాల కిందకి
దేవుడు తీసుకుని వస్తాడు. వాటి మీద గొప్ప విజయం నీకు కలుగుతుంది. ఒక దినం ఆనందధ్వని చేస్తావు. నా దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడు, నా దేవుడు నా ఎడల తన కృపను చూపించాడు అని ఆనందధ్వని, సంతోషధ్వని నీ నుండి బయలుదేరబోతుంది. అట్టి కృపను దేవుడు నీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన పరిశుద్ధ పాదములకై స్తోత్రాలు, వందనాలు. ఏ శ్రమ మమ్మల్ని ఏమీ చేయలేదు. ఎందుకనగా ప్రతి శ్రమలో నుండి, ప్రతి ఆపదలో నుండి నీవు మమ్మలను తప్పించే దేవుడవు. మా నాయన, నీ అందలి విశ్వాసముతో, నిరీక్షణతో మేము ఈ దినమున నిబ్బరము కలిగి ఉండుటకు మీరిచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మా దేవా, మా ప్రియులను ఒక్కసారి కనికరించి వారిని జ్ఞాపకము చేసుకొని వారిని వర్ధెల చేసి కృప నుండి అధికమైన కృపలోనికి నడిపించుమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.